చరిత్రలో కొన్ని పేజీలు తెరవడానికి మనం భయపడతాం లేదా ఇబ్బంది పడతాం. మనందరికీ మహాత్మా గాంధీ అంటే అహింస, స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం ఇవే గుర్తొస్తాయి. కానీ ఆయన జీవిత చరమాంకంలో అంటే సరిగ్గా దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు ఆయన ఒక అత్యంత వివాదాస్పదమైన, ప్రమాదకరమైన ప్రయోగాన్ని మొదలుపెట్టారు. అదే బ్రహ్మచర్య ప్రయోగం. 77 ఏళ్ల వయసులో దేశం మతకలాలతో మండిపోతున్న సమయంలో గాంధీ తన సొంత మనవరాలి వయసున్న అమ్మాయిలతో, ముఖ్యంగా 19 ఏళ్ల మను గాంధీతో నగ్నంగా ఒకే మంచంపై ఎందుకు పడుకున్నారు? దీన్ని ఆయన మహాయజ్ఞం అని ఎందుకు పిలిచారు? ఆనాడు సర్దార్ పటేల్, నెహ్రూ, చివరికి గాంధీ సొంత కొడుకు దేవదాస్ గాంధీ కూడా దీన్ని ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించారు? ఆ అమ్మాయిలు మానసికంగా ఎంత నలిగిపోయారు? అసలు ఈ ప్రయోగాల వెనుక ఉన్న గాంధీ ఉద్దేశం కామమా, లేక మనం అర్థం చేసుకోలేని ఆధ్యాత్మికతనా? ఈరోజు ఈ వీడియోలో ఏ పుకార్లను నమ్మకుండా కేవలం ఆనాడు అక్కడ ఉన్నవాళ్ళు రాసిన డైరీలు, పటేల్ రాసిన ఉత్తరాలు మరియు చరిత్రకారులు సేకరించిన ఆధారాలతో ఈ చీకటి అధ్యాయాన్ని డీకోడ్ చేద్దాం. మొదట మనం ఆనాటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అది 1946 చివరి భాగం. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేశం 2 ముక్కలు కాబోతుంది. పాకిస్తాన్ డిమాండ్తో బెంగాల్లోని నొకాలి ప్రాంతంలో భయంకరమైన హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. గాంధీజీకి అప్పుడు 77 ఏళ్ళు. ఆయన ఆయుధమైన అహింస పనిచేయడం లేదని ఆయనకి అనిపించింది. దేశంలో ఇంత హింస జరుగుతుందంటే తనలో ఇంకా ఏదో లోపం ఉండి ఉండాలని గాంధీ బలంగా నమ్మారు. ఇక్కడ మనం గాంధీ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. గాంధీ దృష్టిలో నాయకుడు పవిత్రంగా ఉంటే సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. బయట ఇంత రక్తపాతం జరుగుతోందంటే తనలో ఇంకా ఏదో దాగి ఉన్న కామం లేదా అపవిత్రత కారణమని ఆయన భావించారు. తన బ్రహ్మచర్యం ఇంకా పరిపూర్ణం కాలేదని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే ఆ అల్లర్లను ఆపడానికి ఆయన నొకాలికి ఒంటరిగా వెళ్లారు. అక్కడే ఈ మహాయజ్ఞం లేదా ప్రయోగం మొదలైంది. గాంధీ 1906లోనే అంటే తన 37వ ఏటనే బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. కానీ 1946లో ఆయన దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఆయన దృష్టిలో బ్రహ్మచర్యం అంటే కేవలం స్త్రీలకు దూరంగా ఉండడం కాదు. స్త్రీల మధ్యలో ఉన్నా, వారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా మనసులో ఎటువంటి వికారము కలగకూడదు. ఇదే నిజమైన నిగ్రహం అని ఆయన వాదన. ఈ ప్రయోగంలో భాగంగా గాంధీజీ తన మనుమరాలు వరసయ్యే మను గాంధీని మరియు తన మరో మనుమరాలు అబా గాంధీని తనతో పాటు ఒకే మంచంపై పడుకోమనేవారు. అందులోనూ అత్యంత వివాదాస్పదమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరు నగ్నంగా పడుకునేవారు. దీని ఉద్దేశం సెక్స్ చేయడం కాదు. గాంధీ ఇది ఒక టెస్ట్గా భావించారు. ఒక అందమైన యువతి పక్కన వివస్త్రంగా ఉన్నప్పుడు తన శరీరంలో కానీ మనసులో కానీ ఏమైనా మార్పులు వస్తున్నాయా అని ఆయన తనను తానే పరీక్షించుకునేవారు. ఒకవేళ ఏ వికారము కలగకపోతే తను స్థితప్రజ్ఞుని అయినట్లు, తద్వారా ఆ ఆధ్యాత్మిక శక్తితో దేశంలోని హింసను ఆపవచ్చని ఆయన ఒక విచిత్రమైన నమ్మకంతో ఉండేవారు. దీన్ని ఆయన యజ్ఞం అని పిలిచేవారు. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు, ఆ అమ్మాయిలు ఎందుకు ఒప్పుకున్నారు? వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మను గాంధీ గురించి. ఆమె వయసు అప్పుడు 19 ఏళ్ళు. ఆమె తల్లి చనిపోతే కస్తూర్బా గాంధీ ఆమెను పెంచింది. కస్తూర్బా గాంధీ చనిపోయాక గాంధీ ఆమె బాధ్యత తీసుకున్నారు. గాంధీ ఆమెకు తాత మాత్రమే కాదు, తల్లి కూడా తానే అని చెప్పుకునేవారు. మను గాంధీ ఈ ప్రయోగాలకు ఒప్పుకుందా అంటే అవును. కానీ అది స్వచ్ఛందమా లేక భక్తితో కూడిన లొంగుబాట అనేది మనం ఆలోచించాలి. గాంధీ అంటే వారికి దైవంతో సమానం. ఆయన ఏం చెప్పినా అది ధర్మమే అని వాళ్ళు నమ్మేవారు. మను తన డైరీలో రాసుకుంది, బాపు నా తల్లి లాంటి వారు, ఆయన ఎప్పుడూ తప్పు చేయరు అని. అంటే అక్కడ ఉన్నది భయం, భక్తి మరియు విధేయత. కానీ ఆ అమ్మాయిలు పడ్డ మానసిక క్షోభ వర్ణనాతీతం. మను గాంధీ డైరీల ప్రకారం ఆమెకు నిద్ర పట్టేది కాదు, విపరీతమైన ఆందోళన ఉండేది. ఆశ్రమంలో మిగతా వారి చూపులు, బయట సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఆమెను వెంటాడేవి. మరి ఇది ఎవరికీ తెలియదా? తెలిస్తే ఎవరూ అడ్డుకోలేదా? నిజానికి గాంధీ దేన్నీ దాచలేదు. తన ప్రార్థనా సమావేశాల్లోనే
మైక్ పట్టుకొని నేను మను గాంధీతో ఈ ప్రయోగాలు చేస్తున్నాను అని బహిరంగంగా చెప్పేవారు. ఇది విని అందరూ షాక్ అయ్యేవారు. దీనిపై రియాక్షన్స్ చాలా తీవ్రంగా ఉండేవి. నిర్మల్ కుమార్ బోస్ గాంధీకి సెక్రటరీ, బెంగాలీస్ ట్రాన్స్లేటర్. ఈ ప్రయోగాలను దగ్గరుండి చూశారు. ఆయన గాంధీతో గొడవ పడ్డారు. మీరు చేస్తున్నది తప్పు, ఆ అమ్మాయి మనసు పాడవుతోంది, జనం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి గాంధీ మాట వినకపోయేసరికి ఆయన ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారు. సర్దార్ పటేల్కి ఈ విషయం తెలిసి రగిలిపోయారు. ఆయన గాంధీకి ఘాటైన ఉత్తరం రాశారు. మీరు చేస్తున్న పని అధర్మం, మీరు మమ్మల్ని అగ్నిగుండంలోకి నెట్టేస్తున్నారు, దీనివల్ల కాంగ్రెస్ పరువు పోతుంది, దయచేసి ఆపండి అని హెచ్చరించారు. గాంధీజీ సొంత కొడుకు దేవదాస్ గాంధీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మన కుటుంబానికి మచ్చ తెస్తుంది అని బాధపడ్డారు. కానీ గాంధీ ఎవరి మాట వినలేదు. ప్రపంచం మొత్తం నన్ను వదిలేసినా సరే నేను సత్యం వైపే ఉంటాను అని భీష్మించుకు కూర్చున్నారు. దీనివల్ల జరిగిన నష్టం ఏంటి? మొదటిది, గాంధీకి అత్యంత సన్నిహితులు దూరమయ్యారు. రెండవది, ముస్లిం లీగ్ మరియు జిన్నా వర్గాలకు ఇది ఒక ఆయుధంగా మారింది. చూశారా, గాంధీ హిందూ సెంటిమెంట్లతో పిచ్చి పనులు చేస్తున్నారు అని వారు ప్రచారం చేసుకున్నారు. మూడవది, 1947లో దేశ విభజన చర్చలు ఢిల్లీలో జరుగుతుంటే గాంధీ నొకాలిలో తన బ్రహ్మచర్య ప్రయోగాల్లో మునిగిపోయి రాజకీయంగా ఐసోలేట్ అయిపోయారు. చివరికి ఈ ప్రయోగాలు ఎలా ఆగాయి? టక్కర్ బాబా అనే ఒక సీనియర్ గాంధేయవాది గాంధీని కలిసి గట్టిగా మందలించారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది అని చెప్పడంతో ఫిబ్రవరి 1947లో గాంధీ ఈ ప్రయోగాన్ని ఆపేశారు. మనుని వేరే మంచం మీద పడుకోమన్నారు. చివరగా అసలు నిజాలు ఏంటి? మనం గాంధీని ఎలా చూడాలి? గాంధీజీ చేసిన బ్రహ్మచర్య ప్రయోగాలకు ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మను గాంధీ రాసిన డైరీలు, నిర్మల్ కుమార్ బోస్ రాసిన మై డేస్ విత్ గాంధీ పుస్తకం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన ఉత్తరాలు ఇవే సాక్ష్యాలు. ఇవి పుకార్లు కాదు. ఇన్ని చేసినా ఆయన ఇంకా మహాత్ముడేనా అంటే చరిత్రకారులు ఏమంటారంటే గాంధీ జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన తన తప్పులను, తన పిచ్చి పనులను కూడా దాచలేదు. ఆయన ఈ ప్రయోగాలను సెక్స్ కోసం చేయలేదు, కానీ ఒక విపరీతమైన ఆధ్యాత్మిక మూఢనమ్మకంతో చేశారు. 1948లో ఆయన హత్య జరిగిన తర్వాత ఆయన మరణం ఈ వివాదాలను అన్నింటినీ కప్పేసింది. ఆయన త్యాగం ముందు ఈ వ్యక్తిగత లోపాలు చిన్నవిగా మారిపోయాయి. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొప్పవాళ్ళు కూడా మనుషులే, వారిలోనూ లోపాలు ఉంటాయి, విపరీత పోకడలు ఉంటాయి. గాంధీ రాజకీయ నాయకుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా గ్రేట్, కానీ వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ అమ్మాయిల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా విమర్శించదగినదే. ఈ వీడియో మీకు నచ్చితే లేదా కొత్త విషయాలు తెలిస్తే లైక్ చేయండి. గాంధీ గారి ఈ ప్రయోగాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.